సృష్టి ఎంత గొప్పగా ఉంటుందంటే శక్తి చైతన్యాల యొక్క ప్రతిబింబంలాగా తల్లిదండ్రులు ఉంటారు. చెప్పండి. శక్తి చైతన్యాల ప్రతిబింబాలుగా తల్లిదండ్రులు ఉంటారు. చైతన్యాల ప్రతిబింబాలు తల్లిదండ్రులు. అమ్మా నాన్నలు శక్తి చైతన్యాల ప్రతిబింబాలు అన్నమాట. ఏకకణ జీవి దగ్గర నుండి ఇన్ని లక్షల కోట్ల కణాలు కలిగినటువంటి మానవ జన్మ వరకు ఈ శక్తి చైతన్యాల యొక్క రక్షణలోనే పిల్లల్ని పెరిగేలాగా సృష్టి మనకు చూపిస్తుంది. చూసారా ఎంత గొప్ప పాఠము అది? గమనించారు ఎప్పుడైనా? ఎంత గొప్ప పాఠం అది! ఓ నేను శక్తి చైతన్యాల రక్షణలో ఉన్నాను అని చూపించడం అన్నమాట ప్రకృతి. నాన్న ఎలా ఉంటాడు అంటే నువ్వేదన్నా అడిగావు అనుకో ముందు నో చెప్తాడు. వద్దు, వెళ్ళొద్దు, కొనను, ఇప్పుడే అవసరం లేదు, నో చెప్పాలి. అది చైతన్యం యొక్క లక్షణం. అదే అమ్మ దగ్గరికి వచ్చి అడగండి, ఏదైనా అడగండి, ఇచ్చేస్తా అంటుంది. ఇది శక్తి యొక్క లక్షణం. ఈ శక్తి యొక్క లక్షణం ఎలా ఉంటుంది? పూర్తి స్థాయిలో ఇస్తా తీసుకో, ఏదైనా ఇస్తా, నువ్వు విషం అడుగు ఇచ్చేస్తా. అవునా కదా? అమ్మలు ఎప్పుడు అట్లనే ఉంటారా ఉండరా? ఉంటారా ఉండరా చెప్పండి. విషం అడిగినా సరే, ఏది అడిగితే అది, చాక్లెట్లు అడిగితే అది, ఏమైనా ఇస్తుంది. కానీ చైతన్యం అలా ఇవ్వదు. ముందు వాళ్ళు అర్హత చూస్తుంది. వాడి అర్హత ఉంటే ఇద్దాం, లేకపోతే ఆపుదాం అనేటటువంటి ధోరణితోనే చైతన్యం ఉంటుంది. అదే విధంగా తండ్రి ఉంటాడు. అందుకే తండ్రికి కొడుకులకి మధ్యలో గొడవలు అవుతూ ఉంటాయి. ఈ గొడవ ఇప్పటిది కాదు, మనకి పరమేశ్వరుడు వినాయకుడి దగ్గర నుండి మొదలు. అది అర్థమవుతుందండి. తండ్రికి కొడుకు మధ్యలో డిష్యం అనేది ఎప్పుడు వినాయక చవితి దగ్గర నుండే మొదలయ్యేది. ఆ కాలంలోనే అక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే వినాయకుడు ఎవరు? పూర్తిగా శక్తితో ఉండేవాడు. వినాయకుడు ఎవరు? పూర్తి శక్తే, చైతన్యం లేదు. ఎందుకు? అతన్ని క్రియేట్ చేసింది శక్తి కాబట్టి. అతన్ని క్రియేట్ చేసింది ఎవరు? శక్తే. వితౌట్ చైతన్యం, వితౌట్ ఎనీ చైతన్యంతో ఆధారం చేసుకోకుండా ఒక జీవిని క్రియేట్ చేసింది, ప్రాణం పోసింది ఆవిడెవరు? శక్తి కాబట్టి. శక్తిని ఇచ్చి ఒక ప్రాణంగా ఇచ్చింది కాబట్టి ఆ ప్రాణానికి చైతన్యం లేదనుకోండి, అది నాశనం అయిపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి స్వామి ఏం చేశాడు? చైతన్యానికి ఎనర్జీ సెంటర్స్ ఏవి అంటే ఆజ్ఞ, సహస్రాలు. చైతన్యం నిలవ ఉండేది ఎక్కడ? చైతన్యం ఎక్కడ ఉంటుంది అంటే ఆజ్ఞ దగ్గర, సహస్రాలం దగ్గర. శక్తి ఎక్కడ ఉంటుంది అంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి. ఈ 5 అంశాలలో శక్తి ఉంటుంది. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? శక్తి ఎక్కడ ఉంటుంది? శక్తి అనేది ఎక్కువ ఎక్కడ ఉండేది? అందుకే 5 వేళ్లే ఉంది. శక్తి ఎక్కడ ఉంటుంది? ఈ 5 శక్తి కేంద్రాల్లోనే శక్తి ఉంటుంది. ఆజ్ఞ దగ్గర శక్తి ఉండదు కాబట్టి 2 దళాలు అంతే. ఇక్కడ నిర్ణయాధికారం ఉంటుంది. వద్దు, లేదు, వద్దు, కాదు అనేటటువంటి అంశాలే ఉంటాయి. నో, అర్థమవుతుందండి? ఆజ్ఞ. ఇక పూర్తి సహస్రారం దగ్గర పూర్తి చైతన్యం ఉంటుంది. సహస్రారంలో శక్తి ఉండదు. ఈ 5 అంశాల్లోనే శక్తి ఉంటుంది. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేశాడు? సహస్రారం లేని జీవి కాబట్టే అలా వ్యతిరేకంగా ఉన్నాడు చైతన్యానికి అని చెప్పి ఏదైతే ఆజ్ఞ, సహస్రాలు రెండింటిని తీసేసేసి గజం యొక్క తలను పెట్టాడు. అప్పుడు అక్కడ చైతన్యం వచ్చేసి, అప్పుడు చైతన్యాన్ని గౌరవించడం, శక్తిని గౌరవించడం, రెండింటిని గౌరవించేటటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలతో వినాయకుడు వచ్చాడు. అర్థమవుతుందండి? ఇది తత్వం. అందులో ఉండేటటువంటి సారాంశం అది. ఓన్లీ శక్తి ఉంది కదా అని వెళ్ళకూడదు. చైతన్యాన్ని కూడా పట్టుకోవాలి. చైతన్యము, శక్తి రెండింటిని కలుపుకొని ముందుకెళ్లేవాడే ఎక్కడైనా సరే గెలుస్తాడు, ఎక్కడైనా సరే నిలబడతాడు, దేన్ని ఎట్లాంటి అంశాలైనా దాటుకుంటూ వెళ్ళిపోగలుగుతాడు. అది వినాయక చవితి యొక్క కథలో రహస్యం. అది అర్థమవుతుందండి? ఈ రహస్యాలు తెలియక పిచ్చోళ్ళు ఏమంటారు? తండ్రి కొడుకుని అలా చేయొచ్చా అంటే అక్కడ పరమేశ్వరుడు తండ్రి గారు చైతన్యం, ఇక్కడ ఈయన కొడుకు గారు శక్తితో ఏర్పడ్డటువంటి ఒక ప్రాణం, అక్కడ ఆవిడ తల్లి గారు శక్తి. ఇలా మనం సమన్వయం చేసుకుంటే ప్రతి అంశం మనకు ఒక క్రియాయోగ టెక్నిక్ లాగా తెలుస్తుంది.